కానీ బాగా చేస్తున్నారు ఈ మధ్య తెలుసుకున్నా నేను. 2004 ఓటర్ లిస్టు పెడతారట, 2025 ఓటర్ లిస్టు పెడతారట. ఈ రెండు మ్యాపింగ్ చేసి 21 సంవత్సరాలు ఈ 2004 నుంచి 25 వరకు మధ్యలో ఎవరైతే ఎన్రోల్మెంట్ అయిందో వాళ్ళందరూ ఓట్లు సపరేట్ చేసి అలా అయ్యా అవ్వకు కూడా ఓటు ఉన్నదా చూస్తారట. అయ్యా అవ్వకు ఓట్లు లేని వాళ్ళు వీకేస్తున్నారు. అంటే ఆడ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినవాడు, ఆడ మయన్మార్కి వెళ్ళి వచ్చినవాడు. ఇవాళ ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు. ఓటు తీసేసారు, ఓటు తీసేయలే, బంగ్లాదేశ్ వాళ్ళు తీసేసారు, విదేశీలే తీసేసారు, మనలో తీయలే. ఎందుకు ఏడుస్తున్నారు? ఇన్ని రోజులు మీరు ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్ ఉన్నదంటే नंबर 1 गुंडी है, गुंडी ममता बनर्जी. वो गुंडी अभी तक थी, इसका सिर्फ बांग्लादेश म्यांमार से जो लोग आए वो वोट डाले तो आज तक थी वो सरकार में. ఆల ఓట్లు తీసేసిండ్రు. నాకు డౌట్, ఫస్ట్ అస్సాంలో తీసేసారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈడ ఓట్లు ఎన్రోల్ చేసుకున్నారు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో 2019 తుర్కోలు 1,20,000 ఓట్లు వేస్తే నిజామాబాద్ లోక్సభలో మొన్న ఒకటేసారి 2,05,000 మంది వేసారు. 85,000 ఓట్లు పెరిగిపోయినాయి ఒకటేసారి. ఆడికెళ్ళి వచ్చి ఈడ చేసుకుంటారు. ఈడ కూడా చేయాలి ఎస్ఐఆర్. ఈడ కూడా ఎస్ఐఆర్ అవుతుంది. ఓటర్ లిస్టులలో అయ్యావ అడ్రస్లు లేని వాళ్ళందరూ వీక్తారు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మేమందరము స్వచ్ఛందంగా రాజకీయాలకు వచ్చి స్వచ్ఛందంగా మోదీ గారి కోసము బీజేపీలకు వస్తే మాట్లాంటి గట్టి కార్యకర్తలని గుర్తుపట్టి టికెట్లు ఇచ్చింది అమిత్ షా. ఇవాళ నేను ఎప్పుడు అంటా, మా నాయన కూడా ఒక మంచి పార్టీ ప్రెసిడెంట్ ఉండే. అమిత్ షాని మించిన పార్టీ ప్రెసిడెంట్ ఎవడు లేడండి ఇది భారతదేశ చరిత్రలో. అంత బ్రహ్మాండంగా నడిపిండు పార్టీ. ఇవాళ ఆర్టికల్ 370 కాడికెళ్ళి, యూఏపీఏ యాక్ట్ కాడికెళ్ళి ఇవాళ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఇవన్నీ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షానే. దేశాన్ని కాపాడుతున్నాడు, దేశం ఇంటిగ్రిటీ కాపాడుతున్నాడు. పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫిల్ట్రేషన్కి అడ్డుకట్టేస్తున్నాడు. రేపు ఓట్లు కట్టేన వాళ్ళని గుర్తుపట్టుకుంటా కాలర్లు పట్టుకొని బయటికి వెళ్ళగొడతారు. ఆడికెళ్ళి ఇడికి రాగానే తెలంగాణ రేవంత్ పొట్టుడు కాపాడుతాడు మమ్మల్ని అని అస్సాంకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఇడికి వచ్చి ఉండేరు. ఆయన రేపు ఏదో చట్టం తీసుకొచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బొక్కలేస్తారు. దేశ భద్రత కోసం ఎస్ఐఆర్ అవసరం. దేశ భద్రత కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో అవసరం. అందుకని మన ప్రియతమ ప్రధానమంత్రి 10వ తారీఖు సాయంత్రం తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీలు అయిపోతాయి, అవి రొటీన్లా. బాజాప్తా పొలిటికల్ ట్రిప్పే అది. రాజకీయం చేయడానికే వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు. వెస్ట్ బెంగాల్ గెలిచిన వాళ్ళకి చెటాకు పని తెలంగాణ గెలిచుడు. పటాకులు కొట్టారు కదా బయట. ఏం పటాకులు అంటారు? షేర్ పటాకులు అంటారు. గంత తెలంగాణ గెలుచుడు. ఏం షేర్ పటాక మన ముఖ్యమంత్రి ఉంటాడు, అట్లే ఉంటాడు కదా, దాంతో సమానం అది. చెప్పండి బ్రదర్, ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఇక అభివృద్ధి గురించి కానీ రావాల్సిన నిధులు అదనపు నిధులు సంపాదించకుండా ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ బాగా ఇబ్బంది పెట్టడం, నన్ను విమర్శించడం మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టమనండి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో అని కవిత అన్నారు. అంశాలు చెప్పండి. ఎవరామె? ఎవరు పడతారు? మేము రిప్లై ఇవ్వమండి.
కల్వకుంట్ల కవితనా? మరి పూర్తి పేరు చెప్పండి. ఈ పాత ప్రశ్నలు బ్రదర్ నిన్ననే అన్నారు సార్, గ్రామఫోన్ మీద పెట్టి 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 అరిగిపోయినాయి. నిన్ననే అన్నారు. ఇవందరికీ మూతులు మూయడానికి నేను ప్రశ్న ఒక ఎంపీగా ఒఫీషియల్గా మా మంత్రిని అడిగిన, నాకు ఒఫీషియల్గా రిప్లై వచ్చింది. అది మీడియాకి ఇచ్చిన, నా సోషల్ మీడియాలో పెట్టిన. తెలంగాణ నుంచి 2019-20 నుంచి వెళ్ళిన ప్రతి రూపాయిలో 87 పైసలు వాపస్ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకి రావడం జరిగింది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 1 రూపీ 87 పైసా హ్యాస్ రిటర్న్ టు తెలంగాణ. వాట్ మోర్ డూ యూ వాంట్? ఇప్పుడు నేను 8,000 కోట్లు అన్న రామగుండం, అంతకుముందు 6,000 కోట్లు. మీకు నేషనల్ హైవేలు, రైల్వేస్, ఈ స్టేషన్లన్నీ అభివృద్ధి, మరి తినే తిండి, ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఎక్కడుంది? అడిగేటోళ్ళకి బుద్ధి ఉండాలి. అలా అయ్యా 10 సంవత్సరాలు ఉన్నాడు, ఆరోగ్య బీమా నాశనం చేసిండు, ఫీ రీఎంబర్స్మెంట్లు నాశనం చేసిండు, పిల్లగాళ్ళని నాశనం చేసిండు, పేషెంట్లను నాశనం చేసిండు, గవర్నమెంట్ హాస్పిటల్ బర్బాద్ చేసిండు. మొత్తం ప్రతి సిస్టమ్ గ్రామ పంచాయతీ కాడికెళ్ళి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాడికెళ్ళి ప్రతిది నాశనం. రాజకీయ ఎథిక్స్ ని కూడా బొందబెట్టిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడంటే అది కవిత వాళ్ళ అయ్యా. ఆమె కూడా మాట్లాడితే ఎట్లనండి? కొందరికి పార్టీలు పెట్టుడు బిజినెస్ అయిపోయింది. వాని బెదిరించి వీని బెదిరించి పైసలు తీసుకున్నాడు. ఈమెకు ఎవ్వడు బెదరాడు. ఈడ కుక్క కూడా బెదరదు. మేము తిడతలేమండి ఆమెని. మేము ఎందుకు తిట్టినాము? ఎప్పుడు తిట్టినాం? మేమేం తిట్టలేదు. తమిళనాడులో ఎన్డీఏ అలయన్స్ సంబంధించిన సపోర్ట్ తోటే అక్కడ గవర్నమెంట్ ఏర్పడతారు. జనరల్గా మీరు వ్యక్తిగతంగా గెలిచినవి 4 ఉన్నాయి. ఆ తర్వాత 53 చెల్లెమో ఉన్నారు. మరి ఎట్లా ఎన్డీఏ సపోర్ట్ గవర్నమెంట్ వెళ్ళారు? మరి ఎన్డీఏనే కదా. మేము ఎక్కువ గెలిస్తే బీజేపీ అంట. లేదు కదా, మ్యాజిక్ ఫిగర్ 118 కదా. 118. ఇప్పుడు ఫైనల్ టాలీ ఏముంది? 97 టీవీకి. ఆయన 21 సీట్లు కావాలి. అట్లా ఆయన అనుకుంటున్నాను. రేపటి వరకు వెళ్తుంది. నేను కాదు నిర్ణయం చేసేది, మరి నితిన్ నబీన్ గారు నిర్ణయం చేయాలి. ఏఐడిఎంకే మీరు కలిసి పోటీ చేసేది కదా, అట్లాంటప్పుడు ఎట్లా మీరు మీ మద్దతు ఏఐడిఎంకి ఎందులో భాగం అక్కడ? ఎన్డీఏలో భాగంగా? అదే నేను ఎన్డీఏనే అన్నా కదా. మరి నేను బీజేపీ అనలే. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నేను బీజేపీ అనలే. మీరు సరిగా వినలే. నేను బీజేపీ అనలే. ఎన్డీఏ అలయన్స్ అన్నారు కదా. అయినా మాకు బీజేపీ అనాల్సిన అవసరం ఏముందండి? ఇన్ని రాష్ట్రాలలో ఉన్నాం మేము. ఓ దాంట్లో ఎన్డీఏ వస్తే ఉండనీరు, మా పార్ట్నర్ బాగుపడుతురు. మాకు మస్తున్నాయి కదా. మా పేరు చెప్పుకొని నలుగురు బాగుపడితే బాగుపడతారు. ఏమైతే కేసీఆర్ మాత్రం బాగుపడినాం. అట్లా క్లారిటీ తోటి చెప్తున్నా. ఓరుగల్లు గడ్డ మీద కేసీఆర్ తోటి ఎటువంటి పార్ట్నర్షిప్లు, రిలేషన్షిప్లు అవసరము లేదు, ఉండవు.